ప్రభుత్వం మనది కాబట్టి సరిపోయింది, ప్లస్ చివరన 2 అక్షరాలు లేవు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే కనుక ఇది రచ్చ రచ్చ అయిపోయింది. కొండాపూర్ రేవు పార్టీ సూత్రధారి అశోక్ అరెస్ట్, కాజావాసి అరెస్ట్. వీకెండ్లో హైదరాబాద్లో అశోక్ జల్సాలు. అప్పికట్ల అశోక్ కుమార్. హైదరాబాద్ కొండాపూర్లో పోలీసులు భగ్నం చేసిన రేవు పార్టీకి సంబంధించిన కీలక సూత్రధారి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన అప్పికట్ల అశోక్ కుమార్ నాయుడుగా టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఇదే రెడ్ అయి ఉంటే కనుక బ్యానర్ హెడ్డింగ్ అయి ఉండేది. దాంతోపాటుగా అశోక్ తండ్రి పాములు నాగార్జున యూనివర్సిటీలో వంట పని చేస్తుంటారు. ఆయన భూముల రేటు తక్కువగా ఉన్నప్పుడు సుమారు 20 ఎకరాలు కొనుగోలు చేయడంతో వాటి ధరల అమాంతం కోట్లలో పెరిగిపోయినాయి. కొంత భూమి అమ్మిన డబ్బుతో అశోక్ కుమార్ వీకెండ్లో ఏపీ నుంచి యువతను హైదరాబాద్ తీసుకెళ్లి పార్టీలు పెట్టి జల్సాలు చేసేవాడు. కాజా గ్రామానికి చెందిన నాగాల మణికంఠ సాయన యువకుడు కూడా అశోక్ కుమార్కి రేవు పార్టీలో సహకరిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో కొండాపూర్లోని అపార్ట్మెంట్లో రేవు పార్టీ జరుగుతుందనే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు మెరుపుదాడి నిర్వహించి 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఏపీ 39 SR 0001 నంబర్ కలిగిన నలుపు రంగు ఫార్చునర్ కారుకి అశోక్ కుమార్ రాజ్యసభ ఎంపీ స్టిక్కర్ అతికించుకుని తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. 2 తెలుగు రాష్ట్రాల సంచలనం సృష్టించిన ఈ రేవు పార్టీలో మంగళగిరికి చెందిన అశోక్ కుమార్ కీలకంగా వ్యవహరించాడనే వార్త ఈ ప్రాంత ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఇది రాసుకొచ్చారు, జ్యోతుల్ని రాసుకొచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఇదే రాజ్యసభ ఎంపీ స్టిక్కరు ఏ రెడ్డిది అయ్యి ఉంటే కనుక, ఏ వైసీపీ వాడిది అయ్యి ఉంటే ఈ పార్టీకి నానా రచ్చ జరిగి ఉండేది. ఏది గంజాయి డ్రగ్స్తో లింకులు అన్నటువంటి. నేను ఇంతకుముందు కూడా చెప్పా, వ్యక్తులు నేరం చేస్తూ ఉంటారు, వ్యక్తులని పార్టీలకు అంటగట్టి రాష్ట్రాన్ని అప్పుడు డ్రగ్స్ క్యాపిటల్, గంజాయి క్యాపిటల్. ఇప్పుడు నిన్న గంజాయి దొరికింది ఎక్కడో, ఇవాళ డ్రగ్స్ దొరికింది, డ్రగ్స్తో వ్యాపారమే చేస్తున్నాడు వీడు. నేరస్తులాగా చూస్తున్నారు ఇక్కడ. ఇది ఒరిజినల్ వార్త, తప్పేంలే. బట్ ఇదివరకైతే ఎట్లా రాసేవాళ్ళు, అదే తేడా ఇక్కడ.